హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మార్నింగ్ నీట్ యూజీ 2025కి సంబంధించి ఎన్టీఏ వాళ్ళు ఫైనల్ ఆన్సర్ కీని అయితే రిలీజ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి స్టూడెంట్స్, పేరెంట్స్ మీ టెన్షన్ అనేది మాకు అర్థమవుతుంది. రిజల్ట్స్ ఎప్పుడు వస్తుంది, ఏ టైంకి వస్తుంది, ఎలా చెక్ చేసుకోవాలని చాలా మంది అడుగుతున్నారు. అండ్ మార్నింగ్ వీడియో చూసిన వాళ్ళు వాట్సాప్లో ఇవే మెసేజెస్ ఉన్నాయి. మీ టెన్షన్ మాకు అర్థమవుతుంది. మీరు ఎంత టెన్షన్ పడుతున్నారో యాజ్ ఎ మెంటర్గా నేను కూడా అంతే టెన్షన్ పడుతున్నాను. ఈ పర్టికులర్ వీడియోలో మీకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మీలో చాలా మందికి ఈ విషయాలు తెలుసు. సో మళ్ళీ మీకు ఎందుకు చెప్తున్నానంటే తెలియని వాళ్ళ కోసం, టెన్షన్ పడే వాళ్ళ కోసం చెప్తున్నాను. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత ప్రతి అప్డేట్ మీకు విజన్ అప్డేట్ నుంచి ఒక ఫ్యామిలీ పర్సన్ లాగా మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు ఎక్స్ప్లెయిన్ చేసే బాధ్యత నాది. ఛానల్ని ఫాలో అవ్వండి, డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, వాట్సాప్ ఛానల్ ఉంటుంది అక్కడ కూడా జాయిన్ అవ్వండి. అండ్ ఎవరికైనా డౌట్ ఉండి మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలంటే నా పర్సనల్ నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. ఫర్ వాట్సాప్ ఓన్లీ, మెంటర్షిప్, పెయిడ్ మెంటర్షిప్ కోసం మాత్రమే. ఓకే, సో ఇప్పుడు మనం డీటెయిల్స్లోకి వెళ్తే మార్నింగ్ మనకు ఫైనల్ ఆన్సర్ కీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. జనరల్గా ఎన్టీఏ వాళ్ళు ఏం చేస్తారంటే ఫైనల్ ఆన్సర్ కీతో పాటే రిజల్ట్స్ అనేవి డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఫైనల్ ఆన్సర్ కీతో పాటే రిజల్ట్స్ అనేవి డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకు ఫైనల్ ఆన్సర్ కీ ఏదైతే రిలీజ్ చేయడం జరిగిందో, సో మీకు ఇప్పటి నుంచి ఎట్ ఎనీ టైం, ఎనీ సెకండ్ రిజల్ట్ రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సార్ 10:30కి అన్నారు సార్, 1:30కి అన్నారు సార్, 2 PM కన్నారు సార్, 5 PM కన్నారు సార్, 12 PM కన్నారు సార్. సార్ ఏ టైంకి వస్తుంది అంటే ఇండియాలో ఉన్న ఎవరికి ఏ టైంలో ఎన్టీఏ వాళ్ళు రిలీజ్ చేస్తారు అనేది తెలియదు. అలానే ఎన్టీఏ వాళ్ళు కూడా ఎవరికి తెలియకుండానే డైరెక్ట్గా రిజల్ట్స్ అనేవి డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఎందుకు అలా రిలీజ్ చేస్తారంటే ఒక పర్టికులర్ టైం అనేది పెడితే అందరూ వెయిట్ చేసి సర్వర్ అనేది కంప్లీట్లీ క్రాష్ అయిపోతుంది. సో ఎవరికి తెలియకుండా రిలీజ్ చేయడం వల్ల కొంచెం ట్రాఫిక్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఓకే, మీకు అర్థమైందా? సో కాబట్టి ఇప్పటి నుంచి మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా రిజల్ట్స్ అనేవి రావచ్చు. ఎప్పుడైనా నెక్స్ట్ సెకండ్ రావచ్చు, ఈ వీడియో చూసిన నెక్స్ట్ మినిటే మీకు రిజల్ట్ రావచ్చు. ఓకేనా, ఎందుకు నేను చెప్తున్నానంటే నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఎన్టీఏ నుంచి ఎప్పుడు కూడా ఎక్స్పెక్టెడ్ టైం కానీ ఎక్స్పెక్టెడ్ డేట్ కానీ రిజల్ట్స్కి ఉండదు. ఓకే సార్, ఇప్పుడు ఎట్లా సార్, ఫైనల్ ఆన్సర్కినే ఇప్పుడు ఇచ్చారు కదా, సో ఇప్పుడే కదా మా ఓఎంఆర్ షీట్తో టాలీ చేస్తారు కదా, ఇప్పుడే మార్క్స్ అనేవి ఇస్తారు కదా, సో ఇవి చేయడానికి టైం పడుతుంది కదా, రిజల్ట్స్ లేట్ అవుతుంది కదా అని ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ ఉండే క్యాండిడేట్స్ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫైనల్ ఆన్సర్ కీ అనేది ఎప్పుడో డిసైడ్ అయింది. ఓకేనా, ఎప్పుడో డిసైడ్ అయింది. ఫైనల్ ఆన్సర్ కీతోని మీ ఓఎంఆర్ రెస్పాన్సెస్ అనేవి ఎప్పుడో టాలీ అయిపోయాయి. బై డిఫాల్ట్ మాన్యువల్గా ఉండదు, సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ ద్వారానే అంతా అయిపోతుంది. మీ ర్యాంకింగ్ సిస్టమ్ కూడా డిసైడ్ అయి ఉంటుంది. ఓకేనా, ఎప్పుడో జరిగి ఉంటుంది. ఇప్పుడు ఫైనల్ ఆన్సర్ కీ వచ్చింది కాబట్టి ఈ రోజు నుంచే మీ రిజల్ట్స్ని డిక్లేర్ చేయడానికి, ఈ రోజు నుంచే మీ ఓఎంఆర్ షీట్ కరెక్షన్ చేస్తారనేది తప్పు. ఆల్రెడీ కరెక్షన్స్ అయిపోయి ర్యాంకింగ్ కూడా ఇచ్చేసి ఉంటారు. ఎందుకు సార్ లేట్ అవుతుందంటే టెక్నికల్ ఇష్యూస్. ఓకేనా, టెక్నికల్ ఇష్యూస్. సార్ నిన్న డెమో రిజల్ట్స్కి సంబంధించిన లింక్ ఇచ్చారు కదా, మరి ఏంటి అంటే ఆ డెమో రిజల్ట్స్ ఇచ్చినప్పుడే 1కి 2 సార్లు, 10 సార్లు, 100 సార్లు, 1000 సార్లు చెక్ చేస్తూ ఉంటారు. రిజల్ట్స్ ప్రాపర్ వేలో వెళ్తుందా, ఒకేసారి ఎంతమంది స్టూడెంట్స్ వస్తే సర్వర్ బిజీ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి, సర్వర్ తట్టుకోగలుగుతుంది, ఎంత పర్ఫెక్ట్గా మనం రిజల్ట్స్ ఇస్తాము. అండ్ ఇంకొకటి ఏంటంటే రిజల్ట్స్ ఇచ్చేటప్పుడు నార్మల్గా రాదు రిజల్ట్. కొన్నిసార్లు మీకు ర్యాంక్ కార్డ్లో ఏదైతే బార్ కోడ్ ఉంటుందో ఇది రాదు, క్యూఆర్ కోడ్ ఉంటుందో ఇది రాదు. కొందరికి ఏమవుతుందంటే రిజల్ట్స్ అనేవి కొన్నిసార్లు ర్యాంక్ డిస్ప్లే అవ్వదు, కొందరికి ఏమవుతుందంటే ఫోటో డిస్ప్లే అవ్వదు, కొందరికి ఏంటంటే A4 సైజ్ పేపర్లో రాదు. ఇవన్నీ టెక్నికల్ ఇష్యూస్ అనేవి ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఉంటాయి. సో ఈ టెక్నికల్ ఇష్యూస్ అన్ని ప్రతి సంవత్సరం ఎన్టీఏ చేస్తూనే ఉంటుంది. ఏది చేసినా ఏదో ఒక మిస్టేక్ జరుగుతూనే ఉంటుంది అనమాట. అవన్నీ జరగకుండా ఉండడానికి ఎన్టీఏ వాళ్ళు కొంచెం టైం తీసుకుంటా ఉంటారు. సార్ ఇవన్నీ కాదు మాకు రిజల్ట్స్ వస్తుందా అంటే చెప్తున్నా, నేను కాదు, ఇండియాలో ఉన్న ఎవరు మీకు ఏ టైం అనేది చెప్పరు రిజల్ట్స్ రావడానికి. ఎట్ ఎనీ టైం రిజల్ట్స్ అనేవి రావచ్చు. సార్ ఈ రోజు రాకపోతే ఎప్పుడు వస్తాయి సార్, ఈ రోజు రాకపోవడానికి రీజన్ ఏంటి సార్, ఒకవేళ ఈ రోజు రాకుండా ఉంటాయా అంటే ఉంటాయి. ఒకవేళ ఈ రోజు కనుక రిజల్ట్స్ రాకుండా ఉంటే ఇక్కడ మీకు స్క్రోల్ అవుతా ఉంటుంది, బికాస్ ఆఫ్ టెక్నికల్ ఇష్యూ రిజల్ట్స్ అనేవి లేట్ అవుతా ఉన్నాయని. ఓకేనా, ఈ రోజు కనుక రిజల్ట్స్ అనేవి లేట్ వస్తే రేపు మార్నింగ్ వరకు కూడా రావడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఎవరైనా ఛాన్సెస్ మాత్రమే చెప్తారు. అంటే ఆల్మోస్ట్ మీరు ఫైనల్ స్టేజ్లోకి వచ్చేసారు, ఇంకొక 1% మాత్రమే ఉంది. ఆ 1%లో మీకు రిజల్ట్స్ వచ్చేస్తుంది. మీరు టెన్షన్ పడకండి. సో పదే నీట్ సైట్ ఓపెన్ చేస్తూ చూడకండి. సో పదే వాట్సాప్ గ్రూప్లలో డిస్కషన్ చేయకండి. సో పదే ఎవరిని అడిగినా ఆన్సర్ అనేది ఈ పర్టికులర్ టైం అనేది ఎవరు చెప్పరు. రాగానే నేనే యాక్టివ్లో ఉంటా, నేనే మీకు వీడియో చేసి పెడతా, నేనే మీకు టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తా, నేనే మీకు వాట్సాప్ ఛానల్ అప్డేట్ చేస్తా. ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకేనా, టెన్షన్ పడకండి. అందరికీ ఆల్ ద బెస్ట్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఓకేనా, నెక్స్ట్ ఫోకస్ చేయాల్సింది రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏమేమి చేయాలి దాని మీద ఫోకస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సారీ, ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. లింక్ ఎక్కడ జనరేట్ అవుతుంది సార్ అంటే, ఇక్కడ ఉంది కదా డౌన్లోడ్ నీట్ యూజీ రిజల్ట్ అడ్మిట్ కార్డ్ ఉంది కదా, ఇక్కడే రిజల్ట్స్ అనేది లింక్ జనరేట్ అవుతుంది. ఓకేనా, ఇక్కడే యాడ్ అవుతుంది లింక్. లేదంటే ఇక్కడ ఫైనల్ ఆన్సర్ కీస్ ఫర్ నీట్ యూజీ 2025 ఈజ్ లైవ్ అని ఉంటుంది కదా, ఇక్కడ నీట్ యూజీ 2025 రిజల్ట్స్ లైవ్ అని వస్తుంది. సో దీని మీద మీరు డైరెక్ట్ క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓకే పేజ్ ఓపెన్ అయ్యి ఇక్కడ డైరెక్ట్ లింక్ వస్తుంది. క్లిక్ హియర్ టు వ్యూ యువర్ రిజల్ట్ అనే లింక్ వస్తుంది. ఆ లింక్ లో మీ యొక్క అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేయగానే రిజల్ట్స్ అనేవి డిక్లేర్ అవుతుంది. ఓకేనా, ఆ లింక్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను రిజల్ట్ వచ్చిన వెంటనే. టెన్షన్ పడకండి. సో కూల్ గా ఉండండి. ఆల్ ద బెస్ట్. సో మనం రాసేసాము, అయిపోయింది, వెయిట్ చేస్తున్నాం. ఫలితం అనేది దైవ నిర్ణయం అంటారు. సో దానికే వదిలేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.